నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నా పేరు విమల. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పెళ్లిళ్ళు, సంప్రదాయాలు. వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి, చర్చించడానికి మన మధ్య సామాజిక విశ్లేషకులు బొజ్జ భిక్షమయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ అసలు పెళ్ళంటే ఏంటి సార్? పెళ్ళి అంటే ఏంటి? నిజానికి పెళ్లి అంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి జీవించటం, ఇద్దరు స్త్రీ పురుషులు సహజంగా వారి కుటుంబాన్ని, వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించటం. నిజానికి పెళ్లి అనేటువంటి దానికి పవిత్రత అనేటువంటి ఒక ముద్దు పేరు పెట్టారు కానీ నిజంగా లోతులోకి వెళ్ళి చూస్తే మాటల్లో తప్ప మిగతా పవిత్రత మనకు కనిపించదు. పెళ్లి అనేది చరిత్రలో ఒక సామాజికంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ. దీన్ని మార్క్సిస్ట్ కారల్ మార్క్స్ లేదా మార్క్సిస్ట్ ఆలోచన విధానంలో గనక మనం చూస్తే పెళ్లి అనేది ఆస్తిని కాపాడుకోవటం కోసం, వారసత్వం కోసం, స్త్రీపై నియంత్రణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ అని మార్క్సిస్టులు భావిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం భావిస్తాడంటే పెళ్లి అనేది కుల వ్యవస్థను పదిలంగా ఉంచటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. ఇది పెళ్లి. పెళ్లి అంటే అదమ్మా. కుల వ్యవస్థను పదిలంగా ఉంచడం కోసం అంటే? మంచి ప్రశ్న వేశావు. అసలు పెళ్లి అనగానే ఫస్ట్ భారతదేశంలో, ముఖ్యంగా హిందూ సమాజంలో పెళ్లి అనగానే ఏమైతుంది అంటే ఒకే కులములోని వ్యక్తులు పెళ్లి చేసుకోవాలి, ఒకే మతంలోని వ్యక్తులు పెళ్లి చేసుకోవాలి అనేది ఒకటి. ఇది మన సాంప్రదాయం, ఇది మన కట్టుబాటు, ఇది మన ఆచారం అని అంటారు. అంటే దాని అర్థం ఏంది అని అంటే ఈ కుల వ్యవస్థ ఇట్లే ఉండాలి కాబట్టి కుల వ్యవస్థను కాపాడేది పెళ్లి. దీన్ని ఎండోగమి పద్ధతి అని కూడా అనొచ్చు. అంటే ఒకే కులంలోని, ఒకే గుంపులోని, ఒకే కులంలోని వాళ్ళు పెళ్లి చేసుకోవటం, స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవటం. అందుకనే కుల నిర్మూలనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే కులాంతర వివాహాలు జరగాలి, వర్ణాంతర వివాహాలు జరగాలి, రక్త మార్పిడి జరగాలి అని చెప్తాడు. కాబట్టి పెళ్లి అనేది ఒక కులాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచడం కోసం పనిగట్టుకొని ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ. కానీ సమాజంలో గనక మనం చూసినట్లయితే పురాతన కాలంలో అలాంటివన్నీ ఏమీ లేవు. ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి జీవించటం, ఒక స్త్రీ ఒక పురుషుడు, అది మనిషి కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకరినొకరు ఆకర్షించుకొని ఉండటం. అవ్వ ఆదాం ఆ విధంగా కలిసిందే. ఆ విధంగా ఏ చరిత్ర చూసినప్పటికి కూడా అలాగే ఉంటుంది. కానీ దానికి ఏం చేశారు? కులాన్ని ఆపాదించారు. దానికి ఏం చేశారు? మతాన్ని ఆపాదించారు. దానికి ఏం చేశారు? సాంప్రదాయాలని, ఆచారాలని, కట్టుబాట్లని అనేకం పెట్టారు. అది పెళ్లి. ఓకే అండి. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని ఆదరించండి. ఇంకా మీకు కావాల్సిన, మీకేమైనా డౌట్స్ ఉన్నా, అటువంటివి ఏమైనా ఉంటే మీరు మాకు మెసేజ్ ద్వారా పెట్టొచ్చు. మీకు కావాల్సిన వీడియోస్ ని కూడా మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.